వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కాజీపేట రైల్వే కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. క్వారీ యాజమాన్యాన్ని బెదిరించిన కేసులో ఆయన హనుమకొండ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ తరలించి వైద్య పరీక్షల తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. కౌశిక్కి 14 రోజుల రిమాండ్ విధించాలని పోలీసులు వాదించారు. వారి వాదనలు తిరస్కరించిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ప్రజల కోసం బరాబర క్వారీలో ఇబ్బంది అవుతుంది. ఇల్లీగల్గా నడుస్తుంది క్వారీ. అది రేవంత్ రెడ్డి బేనామీ, సీతక్క బేనామీ, కడియం శ్రీహరి బేనామీ, ఎమ్మెల్యే నాగరాజ్ బేనామీ. వాళ్ళ బేనామీలకి కొన్ని ఇంట్లో రాస్తున్నారు. ఇదేం పద్ధతి? అసలు ఇదేం నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా. రేవంత్ రెడ్డి మీరు జీతం మీద రేవంత్ రెడ్డి ఇస్తారు కదా. ఇదేం పద్ధతి? ఈ పద్ధతి కాదు కదా. ఇదేం పద్ధతి? ఈ పద్ధతి కాదు కదా. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తూ ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ. ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 ఎకర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తూ ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. చేస్తున్న అక్రమ అరెస్టులకు భయపడే లేదు. నీ మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో స్పోర్ట్స్